సంకల్బాగ్లోని చిన్మయ మిషన్ విద్యాలయ ఆవరణలో ఆరిఫ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కరాటే నేర్చుకునే పిల్లలు కోయంబత్తూరులో కరాటే సెమినార్ అటెండ్ అయ్యి అక్కడ నుంచి మంచి మెరిట్లో మార్కులు తెచ్చుకొని సర్టిఫికేట్లు తీసుకొని వచ్చిన సందర్భంగా వారిని అభినందించే కార్యక్రమము ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలను అంటే ఒక 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది. అవి ఒక రక్షణ కవచంలాగా కాపాడుతాయి వాళ్ళను. మహిళలకు ఆత్మరక్షణ అనేది చాలా చాలా అవసరమైపోయింది. ఈ కాలంలో మనం చూస్తున్నాం, రోజు స్త్రీలపై పిల్లలపై అత్యాచారాలు ఆఘాయిత్యాలు ఇవి జరిగే ఈ కాలంలో నిజంగా అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందా అనే బాధేస్తుంది. ఈ టీవీలలో సోషల్ మీడియాలో చూసినప్పుడు ముఖ్యంగా డ్రగ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేస్తున్నారు. అంటే మానవులే మానవులను హింసించుకుంటూ ఒకరినొకరు దోపిడీ చేసుకుంటూ ఒకరినొకరు నాశనం చేసుకుంటూ ఒక వినాశన కాలం తెచ్చే పరిస్థితి ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. మోరల్ సైన్సెస్ అనేవి స్టడీస్లో పెట్టాల్సి వస్తుంది. ఆ విద్యలో పాటు వినయము, సంస్కారము, పెద్ద చిన్న గౌరవము, కొంత క్రమశిక్షణ ఇలాంటివన్నీ కేవలం చదువుకుంటే చదువుతో పాటే వస్తుంది, చదువుకున్న వాళ్ళంతా సంస్కారవంతులు అని మనం అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చదువుతో పాటు మారల్ సైన్సెస్ అదొక సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఒక నీతిగా ఎలా ఉండాలి, ఒక పద్ధతిగా ఎలా ఉండాలి, చెడు అలవాట్లకు ఎలా దూరంగా ఉండాలి, చెడు ప్రవర్తనకు ఎలా దూరంగా ఉండాలి, అలాంటివి అన్నీ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి ఆ సబ్జెక్టును సపరేట్గా టీచర్లను తయారు చేసి వాళ్ళల్లో ఎంపతి, ఒక అఫెక్షను, ఒక వామ్త్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒకరంటే ఒకరికి సహాయం చేసుకునే గుణము ఇలాంటివన్నీ డెవలప్ అయ్యే విధంగా పిల్లలను చదువులోనే చిన్నప్పుడే కన్నా మనము మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. వాళ్ళ మైండ్ అనేది ఒక క్లీన్ స్లేట్, దాని మీద ఏది రాస్తే అది ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచే వాళ్ళల్లో ఒక సొసైటల్ రెస్పాన్సిబిలిటీని కానీ మనం డెవలప్ చేసి ఒక ఫ్యామిలీ బాండింగ్ను కానీ మనం డెవలప్ చేయగలిగితే నిజంగా అది చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన కంట్రీలో డైవర్సిటీ ఎక్కువ, కులాలు, మతాలు, ప్రాంతాలు ఈ రకంగా రకరకాలుగా విభజింపబడినారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చాలా అవసరము. వాళ్ళకి అదొక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మార్షల్ ఆర్ట్స్ మిగతా పిల్లలు కూడా, మో పిల్లలు కూడా అందరు కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో ఏకాగ్రత ఉంది, బాడీ దారుణ్యం పెరుగుతుంది, బ్రీదింగ్ ముఖ్యంగా డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు. అంటే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అంతా వాష్అవుట్ అయిపోయి ఆక్సిజన్తో బాడీ నిండిపోతుంది, ప్యూరిఫై అయిపోతుంది. కాబట్టి ఆ బాడీ ప్యూర్ బాడీ కూడా తయారు కావాలంటే మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా చాలా అవసరం. సో దేహ దారుణ్యం ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ స్టామినా పెరుగుతుంది, కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, బ్రీదింగ్ చక్కబడుతుంది. ఈ రకంగా వాళ్ళలో ఎన్నో రకాల వాళ్ళకి ఆరోగ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి. ఇంకొక విషయం ఏమంటే పిల్లలకు హెల్తీ హ్యాబిట్స్ కూడా అలవాటు చేయాలి. స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో ఊబకాయం ఎక్కువైపోయింది, లైఫ్ స్టైల్ డిసీజెస్, అర్లీ ఏజ్లోనే వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక 10-15 సంవత్సరాల్లో ఏమొచ్చేదానికి ఈరోజే మనం దానికి తగిన
ప్రివెంటివ్ మెజర్స్ లాగా హెల్త్ ఎక్సర్సైజ్ అనేటివి 100%గా అలవాటు చేసుకుంటే డిసిప్లైన్డ్గా వీళ్ళు, బికాస్ ఏ డెస్టినీ ఆఫ్ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే ఒక దేశ ప్రగతి భవిష్యత్తు ఈ తరగతి గదుల్లోనే తయారవుతుంది అని ఒక మహనీయుడు చెప్పాడు. కాబట్టి వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మార్షల్ ఆర్ట్స్ను మరింత ఎంకరేజ్ చేయాల్సిన అవసరము చాలా చాలా ఉంది. వాటర్ కూడా ఎక్కడంటే అక్కడ తీసుకోకూడదు. వాటర్ కంటామినేషన్ కూడా సీజనల్ వ్యాధుల వలన వాటర్ కంటామినేషన్ జరిగిందంటే టైఫాయిడ్, గ్యాస్ట్రైటిస్, కలరా, జాండీస్, ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ ఏ అండ్ ఈ వస్తాయి. కాబట్టి శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారం తీసుకోవాలని నేను కోరుకుంటూ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత మన సమాజంలో ఉంది. ఈ ఆరిఫ్ మాస్టర్ గారిని కూడా నేను చాలా చాలా అభినందిస్తున్నాను. సర్టిఫికేట్లు పొందిన పిల్లలందరినీ నేను మరొకసారి ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ.